హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు మనం పాలిటీలో టైర్ 2 యొక్క అడ్వాన్స్డ్ క్వశ్చన్స్లో ఇప్పుడు పార్ట్ 2లో 3లో ఉన్నాము. ఇది పార్లమెంటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. సో లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. 25 క్వశ్చన్స్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద బిగినింగ్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఎలా చూద్దామా? ఓకే, ఇక్కడ చూడండి. ఓ సారీ, యాక్చువల్ ఐ బాట్ ద ప్యాడ్, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏం చేస్తామండి? ఇన్ ఇండియా విత్ ఇన్ ద లెజిస్లేటివ్ బ్రాంచ్ ఆర్ ద డాష్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. ఇండియా లెజిస్లేటివ్ బ్రాంచ్లో ఎన్ని హౌసెస్ ఉంటాయి? మనకు తెలిసిన ఆప్షన్లో ఒకటే లోవర్ హౌస్, అప్పర్ హౌస్, అంటే లోక్సభ, రాజ్యసభ. ఆన్సర్ ఈస్ 2 అనమాట. అది గుర్తుంచుకోండి. సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్, మనం ఈజీగా పెట్టేయచ్చు. అండ్ ఇక్కడ చూడండి నోట్స్లో, ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ 2 హౌసెస్. ద రాజ్యసభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటారు. అండ్ లోక్సభని హౌస్ ఆఫ్ ద పీపుల్ అని అంటారు. లోక్సభని హౌస్ ఆఫ్ ద పీపుల్ ఎందుకు అంటారు అని అంటే డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. మనం డైరెక్ట్గా ఓట్ వేసి మన ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిపించుకుంటాం. అండ్ రాజ్యసభని ఇండైరెక్ట్గా వాళ్ళు పార్టీ వాళ్ళు ఓట్ వేసి గెలిపించుకుంటారు అనమాట. ఎమ్మెల్సీ ఎలక్షన్ అది కొంచెం వేరు, నామినేషన్ అదంతా రాజ్యసభలో మీకు తెలిసే ఉంటుంది. తర్వాత లైక్ అప్పుడోసారి మ్యాక్సిమం అంబానీ, అదానీ వీళ్ళందరూ కూడా రాజ్యసభ ఎంపీలే, అలాగే ఎన్నికైన వాళ్ళే. సోనియా గాంధీ కూడా అప్పుడు ఓడిపోయినప్పుడు రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యి అసెంబ్లీలో అడుగుపెట్టింది. మీకు తెలుసో తెలీదో అది గుర్తుంచుకోండి. సో అదనమాట, ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్? ఓకే, పార్లమెంట్ యొక్క జాయింట్ సిట్టింగ్లో ఎవరు ఉంటారు? ఇంకెవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ? ఆన్సర్ వచ్చేసి స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఓకే, ఆన్సర్ ఈస్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. అది గుర్తుంచుకోండి. ఆయనే ఉండి మొత్తం సెషన్స్ అన్ని నడిపిస్తాడు. ఓకే, ఆన్సర్ ఈస్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. చూసారు కదా, స్పీకర్ ఆఫ్ లోక్సభ ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్. ఏ కాల్ టు రిజర్వ్ డెడ్ లాక్స్ అండ్ జాయింట్ సిట్టింగ్ ఈస్ కాల్డ్ ద ప్రెసిడెంట్ అండ్ ప్రెసైడెడ్ ఓవర్ బై ద జాయింట్ సిట్టింగ్ ఈస్ కాల్డ్ బై ద ప్రెసిడెంట్. ఓకే, డెడ్ లాక్ అయినప్పుడు జాయింట్ సిట్టింగ్కి ప్రెసిడెంట్ పిలుస్తారనమాట స్పీకర్ని. అండ్ ప్రిసైడెడ్ ఓవర్ బై స్పీకర్. స్పీకర్ వచ్చి చూసుకుంటారు మొత్తం అంతా. డెడ్ లాక్ ఎందుకు అయింది అంటే ఇప్పుడు ఒక యాక్ట్ మీద అప్పర్ హౌస్ ఓకే అండి, లోవర్ హౌస్ నాట్ ఓకే అని అంది, దాని మీద గొడవ అవుతుంటుంది. సో దాన్ని చూడడానికి డిప్యూటీ స్పీకర్ ఆర్ ద డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, వీళ్ళల్లో ఎవరైనా చూస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇష్యూస్ లోక్సభ అండ్ రాజ్యసభ డోంట్ హ్యావ్ ఈక్వల్ పవర్స్? లోక్సభకి రాజ్యసభకి ఎందులో ఈక్వల్ పవర్స్ ఉండవు? ఒకటి, ఇంపీచ్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్టు ఆర్ హైకోర్టు, ఇంపీచింగ్ ద ప్రెసిడెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, పాసింగ్ ఆఫ్ మనీ బిల్స్. ఓకే, చూడండి, జడ్జెస్ సుప్రీం కోర్టుని తీసేయాలన్నా సరే లోవర్ హౌస్, అప్పర్ హౌస్కి సేమ్ పవర్స్ ఉంటాయి. ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్లో కూడా లోవర్ హౌస్కి అప్పర్ హౌస్కి సేమ్ పవర్స్ ఉంటాయి. ఇది రైటే, ఇది రైటే. అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకున్నా సరే లోవర్ హౌస్, అప్పర్ హౌస్ ఈక్వల్ పవర్స్ ఉంటాయి. పాసింగ్ ఆఫ్ మనీ బిల్స్ దగ్గర మాత్రం ఈక్వల్ పవర్స్ ఉండవు వాటికి, అది గుర్తుంచుకోండి. సో మనీ బిల్స్ దగ్గర ఈక్వల్ పవర్స్ ఉండవు. అని మనీ బిల్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనీ బిల్ అంటే ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్ సంబంధించింది అనమాట. FINANCIAL, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆఫ్ స్టేట్. ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆఫ్ స్టేట్కి సంబంధించింది మనీ బిల్ అంటారు. సారీ ఫర్ మై బ్యాడ్ హ్యాండ్ రైటింగ్, కొంచెం ఈ ట్యాబ్ అలవాటు పడాలి. ఒక 4-5 డేస్లో వీడియోస్ చేస్తుంటే అలవాటు అవుద్ది. ఓకే, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆఫ్ స్టేట్కి సంబంధించింది మనీ బిల్ అనమాట, అది గుర్తుంచుకోండి. ఓకే, మనీ బిల్, పాసింగ్ ఆఫ్ మనీ బిల్స్ అకార్డింగ్ టు ఆర్టికల్ 109. ఓకే, ఆర్టికల్ 109 వచ్చేసి పాసింగ్ ఆఫ్ మనీ బిల్స్కి సంబంధించి ఉంటుంది. దేంట్లో ఇంట్రడ్యూస్? లోక్సభ, రాజ్యసభలో అని. అండ్ 110 అని వచ్చేసి మెయిన్ మనీ బిల్ అనమాట. మనీ బిల్ యొక్క ఆర్టికల్ వచ్చేసి 110. మనీ బిల్ వచ్చే ఆర్టికల్ వచ్చేసి 110. ఓ సారీ, నేను ఏదో నొక్కినట్టున్నా, వెరీ వెరీ సారీ. ఓకే, మనీ బిల్ యొక్క ఆర్టికల్ వచ్చేసి 110 మనీ బిల్ ఆర్టికల్. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, కెన్ డిస్కస్ సజెస్ట్ అమెండ్మెంట్స్ విత్ ఇన్ 14 days. రాజ్యసభ కెన్ డిస్కస్ అండ్ సజెస్ట్ అమెండ్మెంట్ విత్ ఇన్ 14 days బట్ కెనాట్ రిజెక్ట్ ఆర్ అమెండ్ ఇట్. లోక్సభ ఈజ్ ఫ్రీ టు యాక్సెప్ట్ రిజెక్ట్ దీస్ రికమెండేషన్స్. ఓకే, లోక్సభ ఇప్పుడు ఒక మనీ బిల్ పాస్ అయింది, రాజ్యసభలో వాళ్ళు జస్ట్ ఒపీనియన్ చెప్పగలుగుతారంటే మాకు నచ్చలేదు ఇది మార్చండి అని. అయితే లోక్సభ అప్పుడు లోక్సభ మా ఇష్టం రా బై, మేము తీసుకుంటా లేదంటే లేదు అని అంటారు అనమాట. అంతే, వాళ్ళు చేస్తే చేయొచ్చు లేదంటే చేయకపోవచ్చు. సో అదనమాట, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ వాస్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ రాజ్యసభ ఫస్ట్ కాన్స్టిట్యూటెడ్? ఓకే, రాజ్యసభ అప్పర్ హౌస్ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది మనకు ఫ్రీడమ్ వచ్చి?
ఓకే, మన కాన్స్టిట్యూషన్ ఫార్మ్ అయింది ఎప్పుడు 1950లో, 1947 నుంచి స్ట్రగుల్ చేస్తే 1940లో 50లో మొత్తం 26 జనవరిలోకి అమల్లోకి వచ్చింది. సో అయితే 51 కానీ 52లో కానీ అమల్లోకి ఉంటుంది. సో ఆర్ ఆన్సర్ ఈస్ 52 అనమాట. అప్పటికి ఇంకా ఎలక్షన్లు జరిగాయి. 50లో ఇట్లా కాన్స్టిట్యూషన్ వచ్చినట్టే ఎలక్షన్లు జరగవు కదా. సో 52లో మొత్తం ఎలక్షన్ జరిగి అండ్ 57లో డిజాల్వ్ అయింది. ఓకే, ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అదే ఫస్ట్ అసెంబ్లీలు అవన్నీ కూడా 57లో డిజాల్వ్ అయినాయి. 1957లో డిజాల్వ్ అయినాయి, అది గుర్తుంచుకోండి. ఓకే, యాజ్ పర్ ద 4th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యసభ వాజ్ ఫస్ట్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 3rd April 1952. ఇదిగో 3rd April 1952లో అయింది. 12 members ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఫర్ 6-year టర్మ్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు ఆర్ట్స్ లిటరసీ. ఇదిగో 12 మెంబర్స్ని నామినేట్ చేసే హక్కు ఉంటుంది రాజ్యసభలో ప్రెసిడెంట్కి, అది గుర్తుంచుకోండి. ఓకే, రాజ్యసభలో ప్రెసిడెంట్ 12 మెంబర్స్ని నామినేట్ చేయగలడు, అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఇండియా ద salaries ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఆర్ డిటర్మైన్డ్ బై డాష్. ఇన్ ఇండియా ద salaries ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎవరు డిసైడ్ చేస్తారు? ఎగ్జిక్యూటివ్ పవర్ అయితే నాకు తెలిసి ప్రెసిడెంట్కి ఉంటుంది, కానీ శాలరీస్ని డిసైడ్ చేసే పవర్లో నేను కూడా పప్పులో కాలేసాను ప్రెసిడెంట్ అని పెట్టాను, కానీ ప్రెసిడెంట్ అనే ఆన్సర్ రాంగ్. పార్లమెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ వాళ్ళ శాలరీ వాళ్ళు ఎందుకు డిసైడ్ చేసుకుంటారు, ఇది రాంగ్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శాలరీ డిసైడ్ చేసే హక్కు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఉండదు. ఓకే, ఈ రెండు చూసి నేను పార్లమెంట్ ఆఫ్ ఇండియా కంటే ప్రెసిడెంట్కే ఉంటుంది అనుకుని ఇది పెట్టాను, కానీ ఇదే బొక్కలో పడ్డాను. సో మీరు కూడా అలా చేయకండి ఎగ్జామ్లో, మార్క్ టెస్ట్లో. అవర్ ఆన్సర్ ఇస్ పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో మాత్రమే ఇదే శాలరీస్ దానికి సంబంధించి చెప్పా కదా. 110 ఆర్టికల్. ఓకే, ఆర్టికల్ 110 మనీ బిల్ ఉంటుంది కదా, అదే ఆర్టికల్ 110లో మనీ బిల్ ఉంటుంది కదా, అదే అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, ఆర్టికల్ 125 స్టేట్స్ దట్ ద పార్లమెంట్, ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ నేను ఏదో పిచ్చి గీతలు గీసాను, వెరీ వెరీ సారీ. ఆర్టికల్ 125 స్టేట్స్ దట్ ద పార్లమెంట్ డిటర్మైన్స్ ద శాలరీస్ అలవెన్స్ అండ్ రైట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ త్రూ లెజిస్లేషన్స్. ఓకే, 125 ఆర్టికల్లో పార్లమెంట్ ఆఫ్ ఇండియా శాలరీస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ గురించి డిస్కస్ చేయడం ఉంటుందన్నమాట. పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో శాలరీస్ salaries of judges, GS of Supreme Court, salaries of Supreme Court కి ఉంటుంది. ఓకే, ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా ద ఫస్ట్ ఎలక్టెడ్ పార్లమెంట్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. నేను ఇందాకే చెప్పాను, మనకి 1950 26th జనవరిలోకి కాన్స్టిట్యూషన్ వచ్చేసింది. CONSTITUTION. ఓకే, బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ అనుకోండి. కాన్స్టిట్యూషన్ 1950లో వచ్చింది అండ్ 1952 కానీ ఎలక్షన్లు జరిగి మనకి ఒక అసెంబ్లీ అనేది ఫామ్ అవ్వాలి, రాజ్యసభ లోక్సభ అన్ని. సో 1952లోనే ఆన్సర్ అనేది ఏప్రిల్ 1952. ఓకే, ఏప్రిల్ 1952 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, చెప్పే కదా ఏప్రిల్ 1952. ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా వర్ హెల్డ్ ఇన్ 1951 to 52. ఓకే, పార్లమెంట్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఇన్ April 17, 1952. ఓకే, చూసాను కదా. ద కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఆన్ 26th January 1950. చెప్పాను కదా, ఇదే ఆన్సర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి Tier 1లో Tier 2 గ్రూప్స్ అన్ని ఎగ్జాంపుల్లో వస్తుంది, ఇది గుర్తుంచుకోండి. ద అప్పర్ హౌస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ నోన్ యాజ్. ఓకే, ద అప్పర్ హౌస్ని ఏమంటారు, రాజ్యసభ అని అంటారు, కానీ ఇక్కడ ఏంది స్టేట్ లెజిస్లేచర్ అంటే అప్పర్ హౌస్ని ఈ ఎమ్మెల్సీలు అయ్యే ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, లోక్సభ అనేది సెంట్రల్ లెవెల్, ఇది స్టేట్కి సంబంధించి, ఇది కాదు, ఇది ఎలిమినేట్ అయిపోయింది. అండ్ విధాన పరిషత్, విధానసభ, రాజ్యసభ కూడా సెంటర్కి సంబంధించింది, ఈ రెండే ఎలిమినేట్ అయిపోయినాయి. ఓకే, అప్పర్ హౌస్ ఏంది అని అంటే విధాన పరిషత్ అని స్టేట్ లెవెల్ అంటారు, అదే మన ఎమ్మెల్సీలు అయ్యి ఉంటాయి కదా, దాన్ని అప్పర్ హౌస్ విధాన పరిషత్ అని అంటారు. అండ్ లోవర్ హౌస్ అదే ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెషన్ విధానసభ అని కూడా అంటారు. ఓకే, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇదిగో ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు కదా, విధాన పరిషత్ అంటారు. మన ఎమ్మెల్సీలు వాళ్ళని చూస్తుంటాం కదా న్యూస్లో, అదే ఇదనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ ఎక్కడ ఉందంటే ఆర్టికల్ 169. 169 ఇవన్నీ గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే కానీ ఉంటుంది. కానీ ఇంకోటి గుర్తుంచుకోండి, ఎమ్మెల్సీ యొక్క స్ట్రెంత్ అసెంబ్లీ యొక్క స్ట్రెంత్ ఎప్పుడు కూడా 1/3 కంటే ఎక్కువ ఉండకూడదు. ఏది ఎమ్మెల్యేల కంటే 1/3 కంటే ఎక్కువ ఉండకూడదు. అది రాజ్యసభలో అయినా సరే, రాజ్యసభలో కూడా RAJYSABHA రాజ్యసభలో కూడా ఇది లోక్సభ కంటే 1/3 కంటే ఎక్కువ ఉండకూడదు. లోక్సభ కంటే 1/3 కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, అది గుర్తుంచుకోండి.
1/3 కంటే ఎక్కువ ఉందా అంతే సంగతులు అయిపోయినట్టే. ఐ మీన్ అది రూల్కి విరుద్ధం అనమాట, అది గుర్తుంచుకోండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియా envisages that person shall not be qualified to be chosen to fill the seat of parliament unless he is citizen of India. ఓకే, సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, పార్లమెంట్లో కూర్చోవాలంటే ఈ సిటిజన్ ఆఫ్ ఇండియా అవ్వాలని ఏ రూల్లో ఉంది, ఏ ఆర్టికల్లో ఉంది? 61, 52, 84, 76? మనం ఆర్టికల్ 52 చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు చేసుకుని రివైజ్ చేసుకుందాము. దేర్ షల్ బి ఏ ప్రెసిడెంట్. దేర్ షల్ బి ఏ ప్రెసిడెంట్. PRESIDENT. సారీ ఫర్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్. నా హ్యాండ్ రైటింగ్ ఎంత వరస్ట్గా ఉంటుంది అనుకోలేదు ఆన్లైన్లో. ఏదైనా ఫస్ట్ టైం ఈ టైప్ పెంటా బాటం, వెరీ వెరీ సారీ. అండ్ ఆర్టికల్ 76 వచ్చేసరికి అటార్నీ జనరల్. ATTORNEYGENERAL. ఓకే, మరి ఆర్టికల్ 61 అంటే ఏంది? ఆర్టికల్ 61 అంటే ఏంది? ఓకే, ఆర్టికల్ 61 అంటే ఓకే. హలో గైస్, సారీ సమ్ డిస్టర్బెన్స్ వచ్చింది. హలో చెక్. హలో. ఓకే ఓకే, ఆర్టికల్ 61 అంటే ఏంటి? ఆర్టికల్ 61 వచ్చేసి దేనికో, నేను ఆల్రెడీ ప్రెసిడెంట్కు సంబంధించిన క్వశ్చన్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. ఇట్ ఈస్ అబౌట్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. IMPEACH ఆఫ్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 61 వచ్చేసి ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. 62 వచ్చేసి వేకెన్సీ ఫిల్లింగ్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, ప్రెసిడెంట్ లేకపోతే వేకెన్సీ, ఆ ప్రెసిడెంట్ సీట్ని ఫిల్ చేయడానికి వేకెన్సీ ఫిల్లింగ్, FILLING, వేకెన్సీ ఫిల్లింగ్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 61, 62. సో మనం ఆర్టికల్ 61 అయితే కాదు అని ఎన్విసైజెస్ దట్ పర్సన్ షల్ నాట్. అదే పార్లమెంట్ మెంబర్ ఎలిజిబిలిటీకి 61 ప్రెసిడెంట్కి సంబంధించింది, 52 కూడా ప్రెసిడెంట్కి సంబంధించింది, 76 అటార్నీ జనరల్కి సంబంధించింది. సో మరి మిగిలింది ఏంది? ఓన్లీ ఆర్టికల్ 84 మాత్రమే. ఓకే, ఆర్టికల్ 84 మాత్రమే మిగిలింది. కాబట్టి ఆర్టికల్ 84 రిలేటెడ్స్ టు ఎలిజిబిలిటీ ఆఫ్ ఎ పర్సన్ టు బి సిటిజన్ ఆఫ్ ఇండియా ఇన్ పార్లమెంట్ అని ఆర్టికల్ 84లో మెన్షన్ చేసింది. ఇదిగో చూడండి, ఆర్టికల్ 84 డీల్స్ విత్ ద క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ ఆఫ్ పార్లమెంట్. ఇట్ రిక్వైర్స్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అమాంగ్ అదర్ క్వాలిఫికేషన్స్. ఆర్టికల్ 61 రిలేట్స్ టు ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. Article 52 states that there shall be a President of India, and Article 76 deals with Attorney General of India. Okay. Next question. The lower house of the state legislature is called lower house of state legislature. Okay. Lower house అంటే lower house of state legislature అంటే ఎమ్మెల్యేలు వాళ్ళని విధాన్ సభ అని అంటారు. అప్పర్ హౌస్ నేమో విధాన్ పరిషత్ అని అంటారు, లోవర్ హౌస్ నేమో విధాన్ సభ అంటారు. మనం చూసాం కదా లోక్సభ రాజ్యసభ లాగా అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విధానసభ అని అంటారు, అది గుర్తుంచుకుంటే మీకు వస్తుంది 5 years మన ఎమ్మెల్యేల సహతి. డాష్ ఈస్ ద సుప్రీం లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ ఇండియా. డాష్ ఈస్ ద సుప్రీం లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ ఇండియా. సుప్రీం లెజిస్లేటివ్ బాడీ ఎవరు? ఫస్ట్ ప్రెసిడెంట్ గుర్తొస్తుంది, సుప్రీంకోర్టు లేదంటే పార్లమెంటు, లోక్సభ. కానీ ఇక్కడ లెజిస్లేటివ్ బాడీ అంటే ఎలక్షన్లు అదే ఎమ్మెల్యేలు, ఎంపీలు వాటికి సంబంధించి అడుగుతుంది. సో పార్లమెంట్ ఈస్ ద సుప్రీం బాడీ ఆఫ్ ఇండియా, అదే సుప్రీం లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ ఇండియా, అది గుర్తుంచుకోండి. Okay, Parliament is the supreme legislative body of India, and the Indian Parliament comprises of President, 2 houses and Rajya Sabha. ఇదిగో పార్లమెంట్లో ప్రెసిడెంట్ ఉంటాడు, PRESIDENT ప్రెసిడెంట్, 2 houses, లోక్సభ, రాజ్యసభ. ఓకే, ముగ్గురు ఉంటారు, అండ్ స్పీకర్ కూడా ఉంటాడు. ఓకే, బట్ ఈ 3 పార్ట్లు పార్లమెంట్లో పార్ట్ అనమాట. ప్రెసిడెంట్ కూడా పార్లమెంట్లో పార్టే, బట్ ప్రెసిడెంట్ పార్లమెంట్ నడిపించాడు అనమాట. ఓన్లీ జస్ట్ నియమించేసి పదవుల్ని వెళ్ళిపోతాడు పక్కన. ఓకే, అది గుర్తుంచుకోండి. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇస్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరికి రెస్పాన్సిబుల్? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఫస్ట్ రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్ అని నేను అనుకుని ప్రైమ్ మినిస్టర్ అని పెట్టబోయినా. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆప్షన్ అటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పెట్టినా, కానీ పప్పులో కాలేసాను నేను. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అస్సలు కానే కాదు, రాంగ్ ఆన్సర్ అది. బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ, పార్లమెంట్ అండ్ లోక్సభ. ఆన్సర్ వచ్చేసి ఓన్లీ లోక్సభ. ఓకే, ఆన్సర్ ఓన్లీ లోక్సభలకు మాత్రమే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్ అనమాట, అది గుర్తుంచుకోండి. ఆర్టికల్ 375 makes the council of ministers collectively responsible to the Lok Sabha, House of People. Collectively responsibility means the council of ministers is responsible for every action of the government. Okay, every action of the government, and as a single unit before the Lok Sabha. Okay, single unit before Lok Sabha. The period between prorogation of parliament reassembly is called
ఈజ్ ఇన్ న్యూ సెషన్ ఈజ్ కాల్డ్ రీఅసెంబ్లీ ఆఫ్ ఎ న్యూ సెషన్. ఒక సెషన్ అయిపోయింది, ఇంకో సెషన్ మొదలెట్టడానికి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఏమంటారు? ఏముంది? రీసెస్. మనకు తెలిసింది కామన్ సెన్స్. ఎడ్జర్న్మెంట్ కూడా అవ్వచ్చు. ద కోర్ట్ ఈజ్ ఎడ్జర్న్ అని మనం సినిమాలో చూస్తుంటాం కదా, అది కానీ కాదు. బట్ రీసెస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, రీసెస్. నెక్స్ట్ క్వశ్చన్. పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ డాష్ ద ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, హౌస్ ఆఫ్ ద పీపుల్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంది? అప్పర్ హౌస్. ఏంది? రాజ్యసభ. ఓకే, పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఈ మూడు ఉంటాయి. ఇందాకే నేను క్లియర్గా చెప్పాను కదా, ఆన్సర్ ఈస్ ఏ. ఓకే, ఆన్సర్ ఈస్ ఏ. ఓకే, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటే రాజ్యసభ, అప్పర్ హౌస్. ఓకే, లోవర్ హౌస్ అంటే కౌన్సిల్ ఆఫ్ పీపుల్. ఓకే, కౌన్సిల్ ఆఫ్ పీపుల్, హౌస్ ఆఫ్ ద పీపుల్, సారీ అదే. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, రాజ్యసభ హ్యాస్ 245 మెంబర్స్. రాజ్యసభలో 245, అండ్ ఈ లోక్సభలో ఎంతమంది ఉంటారు? అరౌండ్ 530 మెంబర్స్ ఎంతో ఉంటారు. అండ్ ఇందులో 12 నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్. అని నిందే చెప్పాను కదా, 245 మెంబర్స్ ఉంటారు అండ్ 12 నామినేటెడ్ బై ప్రెసిడెంట్. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రిసైడ్స్ ఓవర్ ఎనీ జాయింట్ సెషన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ కన్వింగ్ టు రిసాల్వ్ డెడ్ లాక్ ఇన్ అవర్ బిల్? మనకి ఇందాక కూడా ఈ క్వశ్చన్ వచ్చింది, సేమ్ ఆన్సర్ వచ్చేసి స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఓకే, స్పీకర్ ఆఫ్ లోక్సభ. అండర్ విచ్ conditions a member of parliament can be disqualified? Office of profit, disqualified by law, undischarged insolvent. ఓకే, అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్. పదవి అయిపోయినా సరే ఇంకా సమ్మకి వచ్చి కూర్చుంటే డిస్క్వాలిఫై చేయడానికి అర్హత ఉంది అని. సో ఆప్షన్ చూడండి, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. నువ్వు ఒక పబ్లిక్ సర్వెంట్ గుండి వేరే వ్యాపారాలు చేసుకోకూడదు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నడపకూడదు వేరే బిజినెస్లు. డిస్క్వాలిఫైడ్ బై లా, నువ్వు చట్టంలో ఏదో తప్పు చేసి శిక్షించబడకూడదు. అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్, అదే నీ టర్మ్ అయిపోయినా సరే ఇంకా అసెంబ్లీలోకి వచ్చి నేను ఎంపీని అని చెలరేయకూడదు. ఓకే, ఆన్సర్ వచ్చేసి 1, 2 and 3, ఆల్ 3. ఓకే, చూసారు కదా, ఆన్సర్ వచ్చేసి 1, 2 and 3. అది ఎక్కడుంది? ఆర్టికల్ 102 సబ్సెక్షన్ 1లో ఉంది. ఓకే, 102 సబ్సెక్షన్ 1లో డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద పవర్స్, ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ షెల్ బి డిఫైన్డ్ బై ద డాష్ ఆర్ by law from time to time. Okay, the powers, privileges and immunities of each house of parliament shall be defined by the dash by law from time to time. Powers, privileges, immunities of each house by time to time. ఓకే, లోక్సభ, రాజ్యసభ యొక్క పవర్స్ని టైం టు టైం డిఫైన్ చేసేది ఏది? ప్రెసిడెంటా, సుప్రీంకోర్టా, ప్రైమ్ మినిస్టరా, పార్లమెంట్? ఇంకెవరు? మన ఈజీ క్వశ్చన్, ఈజీ ఆన్సర్, పార్లమెంట్. ఓకే, అది ఎక్కడుంది? ఆర్టికల్ 105లో ఉంది మెన్షన్ చేసి. ఆర్టికల్ 105 గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ 91st Amendment Act 2003, ద నెంబర్ ఆఫ్ మినిస్టర్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కెనాట్ ఎక్సీడ్. 2003లో కానీ అమెండ్మెంట్ చేయాలి, ఎన్ని మినిస్టర్లు పడితే అన్ని మినిస్టర్లని. ఈ క్వశ్చన్కి కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చేసాం మనం, పార్లమెంట్కి సంబంధించిన సింపుల్ మీడియం లెవెల్ క్వశ్చన్స్లో. ఇది టైర్ 2 లెవెల్ క్వశ్చన్ కాబట్టి, బట్ స్టిల్ ఈజీగానే ఉంటుంది. 15 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఈజ్ 15. 91st Amendment 2000లో 15% కంటే ఎక్కువ మినిస్టర్లు ఉండకూడదు. స్టేట్ లెవెల్లో అయినా, సారీ, స్టేట్ లెవెల్లో అయినా, సెంట్రల్ లెవెల్లో అయినా సరే, సెంట్రల్ లెవెల్లో అయినా సరే 15% కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, మినిస్టర్లు. ఏది? హౌస్ ఆఫ్ ది పార్లమెంట్కి. అదే మొత్తం ఉన్న సభలో ఇప్పుడు 100 మంది ఎంపీలు ఉంటే 15 మినిస్టర్లు ఉండాలి. అర్థమైందా? అదే రూల్. అండ్ అది ఏ ఆర్టికల్ చెప్తున్నా? ఆర్టికల్ 78. సేమ్ ఫర్ యూనియన్ లెవెల్. 75 వచ్చేసి యూనియన్ లెవెల్, ఏది? సెంట్రల్లో ఎంపీలు, వాటికి సంబంధించిన మినిస్టర్లు సెంట్రల్ గవర్నమెంట్లో. అండ్ 164 వచ్చేసరికి స్టేట్ లెవెల్. అది గుర్తుంచుకోండి. ఇది స్టేట్ లెవెల్కి ఆన్సర్ ఏంది? 164 ఆర్టికల్. 164 ఆర్టికల్. సెంట్రల్ లెవెల్కి వచ్చేసరికి 75. ఓకే, ముప్పావల అని గుర్తుంచుకోండి. How many members of the Rajya Sabha are elected indirectly and are representative of state and union territories? How many members of the Rajya Sabha are elected indirectly and are representative of state and union territories? Okay, ఆన్సర్ వచ్చేసి 238. ఓకే, గుర్తుంచుకోండి, ఆన్సర్ 238 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ పార్లమెంటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఓకే, పార్లమెంటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదో ఒకటి ఫీచర్ కాదు. మెంబర్షిప్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ లెజిస్లేచర్లో మెంబర్షిప్ ఉంటుంది కదా, అది రైట్ ఆన్సర్. అన్డిజర్వబుల్ లోవర్ హౌస్. ఆహా, ఇది చూడండి. అంటే ఒకసారి ఎలక్ట్ అయితే ఇంకా జీవితాంతం సచ్చేంత వరకు వాడు ఎమ్మెల్యే, ఎంపీ కానీ అడిగే పదవి ఉంటుంది అని అంటుంది. ఓకే, చూసారు కదా, అది దెబ్బ. ఓకే, సో మనకు ఆన్సర్ వచ్చేసింది. ఆన్సర్ ఈస్ ఇదే.
indivisible power of lower house. Quorum in parliamentary procedure can be understood as the dash. కోరం అనంటే ఏంది అని అంటే మినిమం స్ట్రెంత్ ఆఫ్ ద రన్ బిజినెస్. ఓకే, మినిమం స్ట్రెంత్ అసెంబ్లీ రన్ చేయడానికి మినిమం స్ట్రెంత్ అనమాట కోరం అనేది. అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ టు రన్ బిజినెస్ ఆఫ్ ద హౌస్. ఓకే, అదే క్వశ్చన్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ 21 అనేది 22. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ డివైస్ ఆఫ్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్. ఓకే, పార్లమెంటరీ ప్రొసీడింగ్ కి ఏది డివైస్ కాదు. ఓకే, హాఫ్ అన్ అవర్ సెషన్, హాఫ్ అన్ అవర్ డిస్కషన్, 0 hour డిస్కషన్, 2 hour షార్ట్ డిస్కషన్, ఫుల్ డే డిస్కషన్. ఓకే, ఫుల్ డే డిస్కషన్ అనేది డివైస్ కాదు పార్లమెంట్కి సంబంధించి. సెషన్లో అసెంబ్లీకి సంబంధించి అది జస్ట్ డిస్కస్ చేస్తారు వాళ్ళు ఒకే టాపిక్ మీద గంటల తరబడి. బట్ అది పార్లమెంట్ యొక్క డివైస్ కాదు, ప్రొసీజర్ కాదు. ఓకే, అది నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది ఇది, బట్ చూడండి. ఫుల్ డే డిస్కషన్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ డివైస్. ఓకే, ఫుల్ డే డిస్కషన్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ డివైస్. స్టాండర్డ్ డివైజెస్ ఇంక్లూడ్ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ మ్యాటర్స్. 0 hour అంటే అర్జెంట్. ఓకే, 0 hourలో ఏం డిస్కస్ చేస్తారని మనకి డౌట్ వస్తే అది అర్జెంట్ అని గుర్తుంచుకోండి. 0 hour. ఓకే, దర్ ఇస్ ఇష్యూ రావట్లేదు, వెరీ వెరీ సారీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఆర్ ద రిప్రజెంట్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీస్ ఇన్ రాజ్యసభ ఎలక్టెడ్. యూనియన్ టెరిటరీస్ ఆఫ్ రాజ్యసభ ఏమైంది, ఇండైరెక్ట్లీ బై ద ఎలక్టరల్ కాలేజ్. ఇండైరెక్ట్ అని ఎక్కడ కనిపిస్తే అది గుద్దడమే రాజ్యసభకు వచ్చినప్పుడు. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసి ఇండైరెక్ట్ అని గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ తప్పు పడింది, 25 అని ఉండాలి, 26 అని పడింది. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద సెషన్స్ ఆఫ్ ద పార్లమెంట్. సెషన్స్ ఆఫ్ ద పార్లమెంట్ దేని గురించి ఏ ఆర్టికల్ రాసింది, 85, 89, 90, 101? ఏ ఆర్టికల్ రాసింది అని అడుగుతుంది క్వశ్చన్. ఏ ఆర్టికల్ మెన్షన్ చేశారు మీకు గుర్తుంటే చెప్పండి. సో మీకు ఆన్సర్ ఏదంటే తెలిస్తే చెప్పండి. ఆర్టికల్ 85, 89, 90, 90, 101. నేనైతే స్కిప్ కొడుతున్నా క్వశ్చన్ని. SKIP చూసా కదా, నేనైతే స్కిప్ కొడుతున్న క్వశ్చన్. ఎందుకు అని అంటే నాకు గుర్తు రావట్లేదు ఏముంది అని. మీకు కానీ గుర్తొస్తే మీరు గ్రేట్, మీరు బాగా వీడియోస్ ఫాలో అవుతున్నారని. ఓకే, ఇక్కడ చూడండి, ద ఆర్టికల్ 85 డీల్స్ విత్ ద సెషన్స్ ఆఫ్ పార్లమెంట్, ఇట్స్ ప్రొరోగేషన్. ఓకే, ఆర్టికల్ 85 ఏమో డీల్స్ విత్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, ఆర్టికల్ 85 డీల్స్ విత్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్. ఇట్ గవర్న్స్ సమ్మరింగ్ సెషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ మ్యాక్సిమం 6 months గ్యాప్. ఓకే, 6 months గ్యాప్ కంటే ఎక్కువ ఒక సెషన్ కంపల్సరీ రన్ అవ్వాలి అనేది ఉందన్నమాట 85లో. అండ్ 79 to 122 Part 5 అనేది డిస్కషన్స్ ఆఫ్ లోక్సభ ప్రొరోగేషన్, లోక్సభ పార్లమెంట్కి సంబంధించింది. అది గుర్తుంచుకోండి. 79 to 122 డిస్కవర్స్ పార్లమెంట్ అండ్ ప్రొసీజర్స్. ఆర్టికల్ 89 రాజ్యసభ చైర్మన్, 90 డిప్యూటీ చైర్మన్, 101 వేకేషన్ ఆఫ్ సీట్స్. ఓకే, 85 వచ్చేసి సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ గురించి ఉంటుంది క్వశ్చన్. చూడండి, సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ గురించి 85లోనే ఉంది క్వశ్చన్, అది గుర్తుంచుకోండి. ఒకసారి ఈ 4 ఆర్టికల్స్ మనం చూసుకోండి, ఒకసారి గుర్తుంచుకోవాలి మనం. నేను కూడా మర్చిపోయాను, నేనే వీడియో చేసి నేనే మర్చిపోయాను. చూసారు కదా ఎంత కష్టంగా ఉందో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ కైండ్ ఆఫ్ పార్లమెంటరీ క్వశ్చన్. షార్ట్ నోటీస్ క్వశ్చన్, లాంగ్ నోటీస్ క్వశ్చన్, స్టార్డ్ క్వశ్చన్, అన్స్టార్డ్ క్వశ్చన్. లాంగ్ నోటీస్ అనేది అసలు డివైజే కాదు అని చూసాము. ఆన్సర్ వచ్చేసి లాంగ్ నోటీస్. ఓకే, ఆన్సర్ వచ్చేసి లాంగ్ నోటీస్. ఆ క్వశ్చన్ చూస్తే మనం ఆన్సర్ చెప్పవచ్చు, లాంగ్ నోటీస్ క్వశ్చన్. ఓకే, ఇండియన్ పార్లమెంట్ స్ట్రక్చర్ చూద్దాం. బైకామరల్ స్ట్రక్చర్ కన్సిస్ట్ ఆఫ్ 2 houses, రాజ్యసభ అప్పర్ హౌస్, లోక్సభ హౌస్ ఆఫ్ ద పీపుల్ లోవర్ హౌస్. ఓకే, పార్లమెంట్ ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ. గుర్తుంచుకోండి, పార్లమెంట్ అంటే ఇది సుప్రీం లెజిస్లేటివ్ బాడీస్ పార్లమెంటరీ సిస్టమ్. ప్రెసిడెంట్ ఈస్ ఇంటిగ్రల్ పార్ట్ బట్ నాట్ ఎ మెంబర్. ఓకే, ఇదిగో చూడండి, ప్రెసిడెంట్ అనేది చెప్పాను కదా, ఇంటిగ్రల్ పార్ట్ అండ్ నాట్ ఎ మెంబర్. ఓకే, నాట్ ఎ మెంబర్. అండ్ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ మ్యాటర్స్ నీడింగ్ ఫ్యాక్చువల్ క్లారిఫికేషన్, ఎండ్ ఆఫ్ ద డే సెషన్. ఓకే, ఏంది డివైజెస్ ఆఫ్ పార్లమెంట్. హాఫ్ అన్ అవర్ సెషన్ అంటే ఏంది, జస్ట్ ఫ్యాక్చువల్, ఒక ఎండ్ ఆఫ్ డే సెషన్. ఓకే, 3 days per week. 0 hour అంటే ఇన్ఫార్మల్ డివైస్, నో ప్రయర్ నోటీస్, అర్జెంటుగా డిస్కస్ చేయాల్సిన దానికి 0 hour. 2 hour అంటే డిస్కషన్ అంటే అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్, అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ మ్యాటర్ అనమాట. అంటే కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ కంపేర్ టు 0 hour. ఓకే, స్టార్డ్ క్వశ్చన్ అంటే రిసీవ్స్ రిక్వైర్స్ ఓరల్ ఆన్సర్, సప్లిమెంటరీ క్వశ్చన్స్ కెన్ ఫాలో. స్టార్ ఓరల్ ఆన్సర్ అని అంటే ఏంటంటే జస్ట్ ఇప్పుడు అపోజిషన్ కూడా క్వశ్చన్ వేసాడో దానికి జస్ట్ ఆఫీషియల్గా ఒక నిలబడి సమాధానం ఇచ్చేస్తారు చీఫ్ మినిస్టర్ కానీ ఎవరైనా సరే మెంబర్, కన్సర్న్ పర్సన్. రికార్డ్స్ మీద రాసి ఫైల్ సబ్మిట్ చేసి పేపర్ వర్క్ ఏముండదు. అన్స్టార్డ్ క్వశ్చన్ రిక్వైర్స్ రిటర్న్ ఓన్లీ ఆఫ్టర్ సప్లిమెంటరీ క్వశ్చన్. ఓకే, అన్స్టార్డ్ అంటే రిక్వైర్స్ రిటర్న్ ఆన్సర్ ఓన్లీ, ఫైల్ని సబ్మిట్ చేయాల్సిందే రాసి లిఖితపూర్వకంగా.
అని అంటారు కదా, అదే. చూసారా, ఇంతటితోటి ఈ రోజుతో మనం 25 క్వశ్చన్స్, 25 PYQs అయిపోయినాయి. 25 PYQs. ఓకే, సో నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఈ రోజుతోటి మనం ఆల్మోస్ట్ ఒక 25 వీడియోస్ క్వాలిటీ మీద చేశాను. 25 క్వశ్చన్స్ ఈచ్ వీడియోలో ఈజీగా కవర్ అవుతాయి సిలబస్. మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే ప్లీజ్ నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ, బై బాయ్.